జ్ఞానాపురం మైదానంలో కళాకారుల ఫ్రెండ్షిప్ కప్ క్రికెట్ టోర్నీ ఘనంగా ప్రారంభమైంది. సద్గీత్ విష్ణు పబ్లిక్ స్కూల్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ పోటీలను పైడా విద్యా సంస్థల చైర్మన్ పైడా కృష్ణ ప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్రీడలు సత్ప్రవర్తన, కీర్తి ప్రతిష్టలను పెంపొందిస్తాయన్నారు. ఆవిష్కరిస్తున్నారు. ఒకసారి గట్టిగా చక్కగా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్ శ్రీనివాస్ గారు చేతుల మీదుగా వారికి జస్టిస్ బ్లూ కలర్ కైలాష్ నైట్స్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. నిరంతరం కూడా వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటూ అదేవిధంగా కళాకారులు తమ ప్రతిభా పాఠవాలు ప్రదర్శిస్తూ ప్రత్యేకంగా ఉన్నవారి కోసం ఆటవైపు కోసం ప్రతి ఏటా కూడా యాదకుమార్ గారు కానీ గణేష్ గారు కానీ ఇలా అందరినీ పిలిచి ఇక్కడ 3 రోజుల పాటు ఈ క్రికెట్ టోర్నీ నిర్వహించడం. ప్రత్యేకంగా ఇటువంటి టోర్నమెంట్ల వల్ల ఏంటంటే అందరూ కలుసుకోవడానికి ఒక వేదిక అవుతుంది. మరి అలాగే ఒకరినొకరు కలుసుకోవడంతో పాటు ప్రత్యేకంగా ఈ టోర్నీలో కూడా పాల్గొనే సాటిస్ఫైడ్ కలుగుతుంది. మరి కార్యక్రమంలో పెద్దలు మనందరికీ కూడా మార్గదర్శకులు పైడా కృష్ణప్రసాద్ గారు, అలాగే డిప్యూటీ మేయర్ మాజీ అయినా తాజా అయినా ఆయనే ఎప్పుడు కూడా క్రేజ్ తగ్గకుండా కంటిన్యూ అవుతున్న యాడి సత్యనారాయణ గారు, అలాగే యాదకుమార్ గారికి, నా సోదరుడు నాగరాజ్ పట్నాయక్ గారికి, వేదికపై ఉన్న పెద్దలందరికీ కూడా, అలాగే కిందన ఫ్రంట్ అంటే ఎక్కడ కిందన పైన ఏం లేదు, ఎదురెదురు ఇద్దరు సమానమే. కళాకారులందరికీ కూడా మీకు ఈ క్రికెట్ టోర్నీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఎప్పుడైనా కళాకారులకి మా వంతు సహాయ సహకారాలు మీకు తెలుసు. సగం మంది కళాకారులు జర్నలిస్టులు ఎప్పుడు కలిసే ఉన్నారు ఈ ఊర్లో. ఎప్పుడు మీరు వేరు మేము వేరే భావించలేదు. మీరు ఏ కార్యక్రమం అయినా మేము పాల్గొంటాం, అలాగే మేము ఏం పెట్టినా మీరు కూడా కలిసిమెలిసి ఉంటున్నాం. కాబట్టి ఒక అన్నదమ్ముల్లాగా ఈ టోర్నీ జయప్రదం కావాలని మా వంతు సహకారం ఎప్పుడు ఉంటుందని తెలియజేసుకుంటూ, నన్ను కూడా ఆహ్వానించినటువంటి గణేష్ గారికి, యాదకుమార్ గారికి, వారి బృందానికి ప్రత్యేకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బేసికలీ జర్నలిస్ట్ గా లాస్ట్ 30 years పెట్టున్నాను. మల్టిపుల్ ఇంటర్నేషనల్ రికార్డ్ హోల్డర్. అదేవిధంగా సద్గీత్ క్రియేషన్స్ అంటే ఇద్దరు పాపల పేరు మీద చారిటబుల్ ట్రస్ట్ పెట్టి ఇలాంటి సర్వీస్ యాక్టివిటీస్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నాం అనమాట. అందులో భాగంగా కళాకారులు ఓన్లీ కళకే కాకుండా క్రీడకు కూడా యూజ్ అవుతారు అన్న ఉద్దేశంతో వాళ్ళకి స్టార్టింగ్ ఏంటంటే 2020 యాక్చువల్గా మనకి కరోనా మూమెంట్ లోనే స్టార్ట్ చేసాం ఇది. ఇక్కడ ఏంటంటే అతిరథ మహారథులు క్యాప్టెన్స్ గా ఉన్నారు. అదేవిధంగా ఇందులో గిన్నెస్ బుక్ రికార్డ్ హోల్డర్స్ ఉన్నారు, దాని తర్వాత లింకా రికార్డ్స్. అది కాదండి, యాక్చువల్ చెప్పాలంటే ఈ టోర్నమెంట్ చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. అంటే మన కోసం చెప్పేసి ఈ ఎండల్లో ఏం చెప్పాలంటే జనవరి ఫిబ్రవరి చేయాలి. ఇది ఎక్స్ట్రీమ్లీ సారీ, ఎందుకంటే మాకు టైమ్స్ దొరకక గ్రౌండ్ దొరకడం వల్ల ఈ టైంలో పెట్టాం. నెక్స్ట్ ఇయర్ నుంచి అయితే ఇలాగైతే జరగదు, జనవరిలో జరుగుతుంది టోర్నమెంట్. అదేవిధంగా 5 years సూపర్ సక్సెస్ చేశారు. ఈ టోర్నమెంట్ సక్సెస్ చేయాలంటే ఏంటంటే మొత్తం కళాకారులందరూ నాకు సపోర్ట్ చేయడం బట్టే. దాంతో పాటు నాకు ఏంటంటే ఒక బ్రదర్ గా నాకు యాదకుమార్ గారు తన స్కూల్ తను వదులుకొని, నా బిజినెస్ నేను వదులుకొని లాస్ట్ 1 month బట్టి కూడా ఇదే యాక్టివిటీలో ఉన్నాం. ఇంకోటి చెప్పాలనుకున్నట్టయితే ఈ టోర్నమెంట్ ఏంటంటే ఈసారి హైదరాబాద్ నుంచి, రాజమండ్రి నుంచి, అదేవిధంగా అరకు, వీటన్నిటి నుంచి కూడా వాళ్ళ షూటింగ్స్ మానుకొని వచ్చారనమాట. అసలు చెప్పేసి నిజంగా వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పాలి. ఇక నేను లాస్ట్ 1.5 year బ్యాక్ నేను భూమాతలోకి ఎంటర్ అవడం జరిగింది. యాక్చువల్ చెప్పాలి, నాకు ఈ రోజు కూడా గజాలు ఇవన్నీ తెలియదండి. కాకపోతే నాకు తెలిసింది ఏంటంటే నాకు తెలిసిన వాళ్ళకి మంచి చేయాలి, అదొక్కటే. ఆ ఉద్దేశంతో ఇందులోకి వచ్చాను. వచ్చిన తర్వాత నా తరగా మోటో కూడా ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒక ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి, ఒక రిఫరెన్స్ ఇస్తే చాలంటే మిగతా నేను చేస్తామని చెప్పి ఆ విధంగానే ప్రతి ఒక్కరు చేసి వెళ్తున్నాం. నాకు దాన్ని సపోర్ట్ చేస్తున్నటువంటి ఎండి గారు కానీ, అదేవిధంగా మొత్తం యాజమాన్యం అండి శివాజీ గారు కానీ, మొత్తం పేరు నాకు కూడా చాలా పిన్ టు పిన్ అనమాట మాకు బ్యాక్ అండ్ ఉంటున్నారు. ఇంకోటి ఏంటంటే నేను కొంచెం యాక్టివ్గా పరిగెట్టడం కారణం ఏంటంటే మా ఎండి గారు, ఆయన ఈ ఏజ్ లోని ఎర్లీ మార్నింగ్ 3 o'clock లేస్తారు. సమయాన్ని వెచ్చించి మా కోసం, చాలా విలువైన సమయాన్ని వెచ్చించి మా కోసం ఇచ్చేసినటువంటి వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అండ్ అట్ ద సేమ్ టైం గత 5 సంవత్సరాల నుండి గణేష్ గారు కానీ, నేను కానీ, నిన్న కాక మొన్న ఒక దాసరి అవార్డ్స్ సంబంధ దాంట్లో కూడా మన కుణాల్ గారికి అవార్డు వచ్చింది, ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. మన రంగారావు గారు ప్రొడ్యూస్ చేశారు. ఇలా ఒక స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఇక్కడ ఉన్నారు. సో అందరికీ కూడా ఇక్కడ జనార్దన్ గారు అక్కడే ఉన్నారు, విశాఖ సంక్షేమ సంఘం అధ్యక్షుడు.
కానీ వాళ్ళ యొక్క స్థాయిని మర్చిపోయి మనం అందరం కలిసిన ఫణిస్వామి గారు కానీ అక్కడ సుప్రీం శేఖర్ కానీ ప్రతి ఒక్కరు కూడా ఎవరి స్థాయిలో వాళ్ళు గొప్పవాళ్ళు వాళ్ళందరూ కూడా అయితే మెయిన్ ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఎన్నో పరిచయాలు జరిగాయి. ఎందరికో ఒకరికొకరు సహకరించాలంటే అవకాశం కలిగింది. నేను ఎప్పుడో 4 years బ్యాక్ చూసిన వాళ్ళు కానీ మంచి బిగ్ ఫ్రెండ్స్ అయిపోయారు వాళ్ళు, మంచి ఫ్రెండ్స్ అయిపోయారు వాళ్ళు. సో ఒకరికొకరు బిజినెస్ కూడా డెవలప్ చేసుకుంటున్నారు వారి దీంట్లో. సో అలాగే ప్రతి ఒక్కరు మన రవితేజ ప్రతి ఒక్కరు మన నాగార్జున చూసాను అక్కడ ఇలా ప్రతి ఒక్కరు ఆల్ఫిన్ డాన్స్ యాదవ్ జనార్దన్ గారు ఓకే రైట్ హీరో శ్రీ విల్సెక్ శ్రీనివాస్ గారిని కూడా మనందరం కూడా ఇలా కలవడానికి కారణం